విశాఖ పోలీస్ కమిషనరేట్కు అరుదైన గౌరవంగా చెప్పుకునే స్కాచ్ అవార్డ్ స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. బెగ్గింగ్ ఫ్రీ సిటీ కోసం సిపి చేపట్టిన తమసోమ జ్యోతిర్గమయ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రశంసలు సైతం దక్కాయి. కానీ విశాఖలో ఇప్పటికీ పలు జంక్షన్లలో బిచ్చగాళ్లు అన్నదాతల కోసం ఎదురు చూడాల్సి రావడం విచారకరం. విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకప్రత బాగ్చి విశాఖ నగరాన్ని బెగ్గింగ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో జ్యోతిర్గమయ కార్యక్రమం చేపట్టడం తెలిసిందే. ఎన్నో కుటుంబాలను కలిపింది, ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపింది. నగర సిపి ఇతరుల కష్టాలను చూసి చలించి మానవత్వంతో స్పందించి సామాజిక బాధ్యతగా భావించి చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు ఈ కార్యక్రమం విశేషమైన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డు సాధించింది. నగరంలో భిక్షాటన చేస్తున్న యాచకులు, ఫుట్పాతులపై జీవిస్తున్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం, వారి కుటుంబాలకు చేర్చడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దిగువ స్థాయి పోలీసులు కూడా సిపి ఇచ్చిన స్ఫూర్తితో పనిచేసి ఉంటే విశాఖ ఇప్పటికే బెగ్గర్ ఫ్రీ సిటీ అయి ఉండేది. న్యూఢిల్లీలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో విశాఖ నగర పోలీసులు ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డు అందుకున్నారు. సిపి చారిత్రాత్మక నిర్ణయం విశాఖపట్నం పోలీసు శాఖకు మరింత గౌరవాన్ని తీసుకొచ్చింది. నగర వ్యాప్తంగా సర్వే నిర్వహించి యాచకులను గుర్తించడం, వారికి కౌన్సిలింగ్, ఆధార్ నమోదు, వైద్య పరీక్షలు, కొత్త దుస్తులు, ఆహారం, ఆశ్రయం కల్పిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి వీలైనంత మందిని వారి కుటుంబాలతో తిరిగి కలుపుతున్నారు. పోలీస్ శాఖతో పాటు వైజాగ్ వాలంటీర్స్, ఇతర స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. ఈ జ్యోతిర్గమయ కార్యక్రమం ద్వారా విశాఖ నగరంలోని 22 పోలీస్ స్టేషన్ల పరిధిలో 511 మంది భిక్షాటన చేసేవారిని పునరావాసం కల్పించారు. 123 మందిని వారి కుటుంబాల చెంతకు చేర్చారు. 59 మంది మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా చినవాల్తేరులోని ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. జ్యోతిర్గమయ అంటే కేవలం ఒక కార్యక్రమం కాదు, నిరాశలో ఉన్న జీవితాలను ఆశావాహమైన భవిష్యత్తు వైపు నడిపించే ఒక మానవత ఉద్యమం. అలాగే పలు నేరాల నియంత్రణకు సైతం ఉపయోగపడుతుందని చెప్పాలి. కానీ ఇప్పటికీ ఆర్టీసీ కాంప్లెక్స్, దొండపర్తి రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో నిరాశ్రయులు పగలు రాత్రి అన్నదాతల కోసం నిత్యం ఎదురు చూస్తూనే ఉన్నారు. విశాఖలోని మహారాణిపేటలో రెడ్ క్రాస్, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏయుటిడి, భూపేష్ నగర్ వద్ద సమిష్టి వంటి సంస్థలు జీవీఎంసీ సహకారంతో 8 నైట్ షెల్టర్లు నిర్వహిస్తున్నాయి. జీవీఎంసీలోని యూసిడి అధికారుల నిర్లక్ష్యం కారణంగా వీరిని షెల్టర్ కు తరలించే నాథుడే కరువయ్యాడు. స్కాచ్ అవార్డు ఇచ్చిన స్ఫూర్తితో పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ, స్వచ్ఛంద సంస్థలు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి విశాఖను బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నమస్కారం, నా పేరు జ్యోతిర్మయి. నేను ఏయుటిడి షెల్టర్స్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. సిపి గారు బెగ్గర్ ఫ్రీ సిటీ కింద వైజాగ్ లో చేపట్టిన తమసోమ జ్యోతిర్గమయ కార్యక్రమంలో రోడ్డు మీద ఉన్న బెగ్గర్స్, మెంటల్ పేషెంట్స్ వీళ్ళందరినీ మా ఏయుటిడి షెల్టర్స్ లో 572 మందిని మేము తీసుకురావడం జరిగింది. సార్కి మొన్న సాటర్డే స్కాచ్ అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీనిలో మేము కూడా భాగం పంచుకోవడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ 572 మందిని కూడా చాలా వరకు మెంటల్ గా అప్సెట్ అయిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వారి ప్రదేశాలకు పంపడం, కేజీహెచ్ లో ట్రీట్మెంట్ చేయడం, మిగతా వాళ్ళని మేమే ఆశ్రయం కల్పించి వారి కూడు, గూడు, గుడ్డ అనేది మేము కల్పించడం చేయడం జరిగింది. కొంతమంది పని కోసం అని వచ్చి ఆఫ్టర్నూన్ ఆ ఫుడ్ కోసం చూసి మళ్ళీ ఫుడ్ ప్యాకెట్లు తీసుకొని వారి ఇళ్లకి వెళ్ళిపోతున్నారు సార్. కానీ మనది కెపాసిటీ అయితే జెంట్స్ 60, లేడీస్ 30 సార్. మన కెపాసిటీ వరకే మనం రోడ్డు మీద ఉన్న బెగ్గర్స్ అనేది మనం తీసుకోగలం సార్. మిగతా వాళ్ళని వేరే షెల్టర్లు, మన వైజాగ్ లో 8 షెల్టర్స్ ఉన్నాయి, ఆ షెల్టర్లకు కూడా షిఫ్ట్ చేస్తే బాగుంటుంది.
బాగుంటుందని నా అభిప్రాయం. సిపి గారే కంట్రోల్ రూమ్ నుంచి వాళ్ళ స్టాఫ్ని పంపించి మా ఏయుటిడి స్టాఫ్ అందరం కూడా వెళ్ళి రోడ్ల మీద ఉన్న బెగ్గర్స్తో మాట్లాడి వాళ్ళని హోమ్స్కి తీసుకొని రావడం జరుగుతుంది సార్. వీళ్ళని ఇంకా బయటికి పంపించకుండా మనం మానసిక వికలాంగులకు ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మిగతా వాళ్ళకి స్నానాలు చేయించి బట్టలు మార్చి వారు బాగుపడిన తర్వాత వాళ్ళ బంధువులు ఉన్నట్లయితే వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళని వాళ్ళ దగ్గరికి మరి ఇంకెప్పుడు రోడ్డు మీదకి రాకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది సార్. ఈ తమసోమ జ్యోతిర్గమయ కార్యక్రమంలో సిపి గారు స్కోచ్ అవార్డు తీసుకోవడం మాకు మా ఏయుటిడి సిబ్బంది అందరికీ చాలా సంతోషంగా ఉంది. సార్కి మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.